లాస్ట్ వీడియోస్లో మనం అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు కదా, నా రథమును రెండు సేనల మధ్య నిలుపుము, తద్వారా ఇక్కడికి వచ్చిన వారిని నాతో యుద్ధం చేయడానికి తలపడాల్సిన వారిని నేను చూస్తాను అని చెప్పాడు కదా. 23వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానాన్ అంటే యుద్ధము చేయగోరు వారిని, అవేక్షే చూచెదను, అహం నేను, ఏ ఎవరు, ఏతే వారు, అత్ర ఇచ్చట, సమాగతాః సమకూడి ఉన్నారో, ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్ర కుమారునికి, దుర్బుద్ధే చెడ్డబుద్ధి కలవాడు, యుద్ధే యుద్ధమునందు, ప్రియచికీర్షవః ప్రియమును కోర్చి. చెడ్డబుద్ధి కలవాడైన ధృతరాష్ట్రుని తనయుడైన దుర్యోధనునికి సంతోషం కలిగించడానికి యుద్ధం చేయడానికి వచ్చిన వారిని నేను చూస్తాను అని అర్జునుడు కృష్ణునితో చెప్తున్నాడు. ధృతరాష్ట్రునితో కలిసి దుర్యోధనుడు చెడు ప్రణాళికలు వేసి పాండవుల రాజ్యాన్ని వారికి ఇవ్వకుండా పాండవుల రాజ్యాన్ని హరింపడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ ఇంకా దుర్యోధనుని పక్కన ఉండి యుద్ధం చేయడానికి వచ్చారంటే వాళ్ళు కూడా దుర్యోధనుని లాగే చెడు లక్షణాలు కలిగి ఉన్నారని అర్థం. ఎలా అంటే ఇప్పుడు మనం చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చెడు లక్షణాలు వస్తాయి మనకి, అలా కాకుండా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా మంచి లక్షణాలే వస్తాయి. అంటే మన ఫ్రెండ్స్ని బట్టి మనం ఎలాంటి వారమో కూడా అంచనా వేయగలరంట. అర్జునుడు కృష్ణునితో యుద్ధరంగానికి వచ్చిన వారిని నేను చూస్తాను అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, తనతో యుద్ధం చేయడానికి వచ్చిన వారి యొక్క బలాన్ని అంచనా వేయడానికి అలా మాట్లాడాడు అన్నమాట.